ఈరోజు నిరుద్యోగ శాంతియుత ర్యాలీ అశోక్ నగర్ సిగ్నల్ దగ్గర నుంచి ఇందిరా పార్క్ దగ్గరకు శాంతియుతంగా 200 మందితోటి తీద్దామని చెప్పి మేము వారం రోజుల కిందనే పర్మిషన్ లెటర్ పెట్టడం జరిగింది. పర్మిషన్ ఇస్తామని చెప్పేసి లాస్ట్ నైట్ 8 గంటలకు వాళ్ళు కాల్ చేసి పర్మిషన్ ఇవ్వమని చెప్పారు. మెరుపు ధర్నాలు, మెరుపు సభలు, మెరుపు ర్యాలీలు చేస్తేనేమో పర్మిషన్ లేకుండా చేశారని చెప్పి నిరుద్యోగుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ పర్మిషన్ అడుగుతానేమో పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఇప్పుడు అటు చూస్తేనేమో ప్రభుత్వం స్పందిస్తలేదు, ఇటు సైడ్ ఏమో పోలీసులు కూడా శాంతియుతంగా చేసుకుందామంటే ధర్నాలకు, సభలకు, ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితిలో నిరుద్యోగులము ఎవరిని అడగాలి, ఎవరి కోసం, ఎవరికి వినతి పత్రాలు ఇస్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఒక జనరల్ నోటిఫికేషన్ కూడా లేదు. కనీసం శాంతియుతంగా ర్యాలీ చేద్దామంటే ర్యాలీ కూడా పర్మిషన్ అయినటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు ఉన్నాము. నిరుద్యోగులారా గమనించండి, మనకు పోలీసులు సహకరించరు, ప్రభుత్వం సహకరించదు. మన హక్కులను మనమే అందరం ఒక యూనిట్గా వచ్చి కొట్లాడితేనే ప్రభుత్వం స్పందించి మనకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా నోటిఫికేషన్ వస్తుందంటే నిరుద్యోగులు చీర మీద కూర్చొని చదువుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మన దగ్గర వాళ్ళు 31 జీవో తీసుకొచ్చి అసలు నోటిఫికేషన్ ఏకాల ముందు ఏజ్ రిలాక్సేషన్ పెంచారు. ఏజ్ రిలాక్సేషన్ పెంచారని చెప్పి నిరుద్యోగులందరూ వచ్చి ప్రిపరేషన్ అవుతుంటే ఇప్పుడు తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వయ పరిమితి తగ్గించారు. ఒక సైడు వయ పరిమితి పెంచాలని, మరో సైడు రోస్టర్ పాయింట్లో కనీసం 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటే ఒక పోస్ట్ కూడా లేనటువంటి సందర్భంలో మరో సైడు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వివి శ్రీనివాసరావు గారు 4 మీటర్ లాంగ్ జంప్, రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4 మీటర్ లాంగ్ జంప్ ఉండదు. అటు సైడ్ కొంతమంది నిరుద్యోగులు. సో ఈ విధంగా నిరుద్యోగులని గ్రూపులుగా డివైడ్ చేసి ఒక్కొక్కరు ఒక సమస్య కోసం తిరిగే విధంగా చేద్దామని చెప్పి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం కనుక 19,000తో నోటిఫికేషన్ ఇచ్చి వయోపరిమితి పెంచకపోతుందంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది.